సో ఆ మెట్లెక్కేటప్పుడు మెట్ల హైట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ మెట్లెక్కే సమయంలో వృద్ధులు కానీ అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్ వాళ్ళు కానీ గర్భిణీ స్త్రీలు కానీ ఇతరత్ర వ్యక్తులు చాలా అవస్థలు పడుతూ ఆ బస్సు ఎక్కే పరిస్థితి నెలకొంటూ ఉండడం జరిగింది. సో ఈ విషయాన్ని గమనించినటువంటి ఒక బాలుడు మాల్లో జెడ్పీహెచ్ఎస్లో 9వ చదువుతున్నాడు అజయ్ అనే బాలుడు. సో ఆ బాలుడు దీనికి సంబంధించేసి ఒక పరిష్కారం నేను కనుగొనాలి అని చెప్పేసి అతని యొక్క మెదడులో ఈ యొక్క ఆలోచన రావడం మెదడు తమకు సంబంధించినటువంటి పాఠశాలకు సంబంధించినటువంటి ఉపాధ్యాయుల యొక్క సూచనల మేరకు తనకు వచ్చినటువంటి ఐడియాస్ ఏంటో వాళ్ళ దగ్గర పెట్టే వరకు వారు ఆ బాలుడు దీనికి సంబంధించేసి ఒక మిషన్ తయారు చేయని చెప్పి భావించడం జరిగింది. పాస్కల్ సూత్రం ప్రకారం ఈ యొక్క మిషన్ తయారు చేయడానికి ఆ వాళ్ళు ఉపయోగించారు. ప్రజెంట్గా అజయ్ మనతో ఉన్నారు. అజయ్ చెప్పు, ఎందుకు ఈ విధంగా నీకు బస్సుకు సంబంధించి అంటే మెట్లు ఎక్కేటప్పుడు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఆ మిషన్ తయారు చేసే ఆలోచన ఎందుకు వచ్చింది? ఒకరోజు మా అమ్మమ్మని తీసుకెళ్తేటప్పుడు మెట్లు ఎక్కేది అంటే నన్ను పట్టుకొని ఎక్కేది. దానివల్ల అంటే ఒకరోజు మా టీచర్ అంటే ఫిజిక్స్ టీచర్ నైన్త్ క్లాస్లో ఫ్లోటింగ్ బాడీస్లో పాస్కల్ లా అంటే ఏంటిదో చెప్పారు. పాస్కల్ లా అప్లికేషన్ హైడ్రాలిక్ ఆర్మ్స్ లిఫ్ట్స్ అని చెప్పారు. నాకు చిన్న ఐడియా వచ్చి మా ఫిజిక్స్ టీచర్ కాడికి వెళ్ళి చెప్తే హైడ్రాలిక్ లిఫ్ట్ అయినా ఆర్మ్స్ అయినా మన స్టెప్స్ దగ్గర పెడితే ఒక ప్యాడ్ లాంటివి పెడితే ముసలి వాళ్ళైనా కానీ ప్రెగ్నెంట్ వాళ్ళు కానీ ఎవరైనా పైనకి వెళ్ళొచ్చు అని మా ఫిజిక్స్ మేడం గారు చెప్తే మా ఫిజిక్స్ మేడం గారు ఐడియా ఓకే అని చెప్పారు సార్. సో మేడం గారు చెప్పారు. చెప్పింది అసలు ఈ విధంగా తయారు చేయాలి అంటే దీనికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ ఈ విధంగా ఉండాలి అన్న ఆలోచన ఏ విధంగా వచ్చింది? ఆలోచన అంటే యాక్చువల్లీ హైడ్రాలిక్ మిషన్ తోటి చేయాలి సార్ ఈ ప్రాజెక్టు. నాకు అమౌంట్ లేక సిరంజతో చేశాను. నాకు సైన్స్ ఫేర్స్ అనే చాలా ఇంట్రెస్ట్ సార్. దానివల్ల నాకు కొంచెం ఐడియా వస్తే మేడం గారు కొంచెం ఎక్కువ నన్ను ఇంప్రూవ్మెంట్ చేసి ఐడియా ఇంకా కొన్ని ఎక్కువ ఇంప్రూవ్ చేశారు సార్. ఓకే ప్రజెంట్గా సిరంజుల ద్వారా చేసిన అంటున్నావు, హైడ్రాలిక్ సిస్టమ్ ఉపయోగించి చేస్తే బాగా చేస్తూ ఉంటాం. సో ఫ్యూచర్లో ఈ విధంగా తయారు చేయడానికి ఎవరైనా ప్రోత్సాహం ఇస్తే దాన్ని రెడీగా ఉన్నావా? రెడీగా ఉన్నా సార్. ఇప్పుడు ఏమన్నా కానీ చేశాను సార్. ఇప్పుడైనా పక్కకు హైడ్రాలిక్ లిఫ్ట్స్ అయినా ఆర్మ్స్ అయినా నాకు రెడీగా ఇస్తే అమౌంట్ ఇస్తే చేసి చూపిస్తాను సార్. మేడం చెప్పండి, ప్రజెంట్గా మీరు చూస్తే మీ స్కూల్ అనేది పేరు మారుమోగిపోతుంది. దానికి ముఖ్య కారణం ఏంటంటే సౌత్ ఇండియా సైన్స్ ఫెయిర్లోకి మీ బాలుడు అంటే అజయ్ తయారు చేసినటువంటి ఈ యొక్క పరికరం అనేది వెళ్ళబోతుంది. సో ఎలా అనిపిస్తుంది? చాలా గర్వకారణంగా ఉంది. అసలు నిజానికి చూస్తే ఈ అజయ్ ఫస్ట్ ర్యాంక్ వచ్చే స్టూడెంట్ ఏం కాదు. కాకపోతే ఈ అబ్బాయి ఏంటంటే అందుకే అందరికి కూడా చెప్పేది ఏంటంటే ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళే బాగా చదివే వాళ్ళే పైకి వస్తారనేటువంటిది ఏం లేదు. ఐడియాస్ ఎవరికైనా రావచ్చు. ఇప్పుడు ఆ అబ్బాయి ఒక ఇబ్బంది గమనించిండు. వాళ్ళ అమ్మమ్మనో నానమ్మనో ఎవరో స్టెప్స్ ఎక్కేటప్పుడు ఎంత ఇబ్బంది పడుతారో గమనించి లెసన్ చెప్పేటప్పుడు జాగ్రత్తగా విని దాన్ని అప్లై చేయాలి, ఈ పాస్కల్లాని ఇక్కడ అప్లై చేయాలనే ఆలోచన రావడమే గ్రేట్ అసలు ఇది. కాబట్టి ఆ వచ్చిన ఆలోచన కాకపోతే 9th క్లాస్ కాబట్టి కొంతవరకే చేయగలుగుతాడు. దాన్ని ఇంకొంచెం మనం బెటర్మెంట్ చేసి మనం రియల్గా మనం బస్సులో అప్లై చేయాలి అంటే ఈ సిరంజుల ద్వారా అయితే సాధ్యం కాదు. మరి అట్లాంటప్పుడు ఏం చేయాలి? కొంత హైడ్రాలిక్ మెషిన్స్ గురించి వానికి కొంత అవగాహన కలిగించే అబ్బాయికి, ఆ తర్వాత నిజంగా మనం ఇప్పుడు దాన్ని అప్లై చేయొచ్చు బస్సులో అనేటట్టుగా మేము ఒక హైడ్రాలిక్ ఆర్మ్స్ ఆ స్టెప్స్ మధ్యలో పెట్టి హైడ్రాలిక్ ఆర్మ్స్ను మనం యూజ్ చేస్తే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగకరంగా ఉంటుందనేది. కానీ ఇది గవర్నమెంట్ స్కూళ్ళలో పిల్లలకి ఏంటి అని అంటే మెయిన్గా కావాల్సిన ప్రోత్సాహం ఏంటంటే అమౌంట్ అనేటువంటిది కంపల్సరీ చాలా అవసరం. ఇప్పుడు వీడు ఇన్ని లెవెల్స్ వచ్చిండు, డిస్ట్రిక్ట్ నుంచి స్టేట్కి పోయిండు, స్టేట్ నుంచి ఇప్పుడు సౌత్ ఇండియాకి వచ్చిండు. కనీసం ఇంతవరకు మనకు ఒక సర్టిఫికేట్ కానీ కొంత అమౌంట్ ఇప్పుడు వాళ్ళు 300 400 సరే చిన్న అమౌంట్ అయినా సరే అట్టా డబ్బాలతో చేసుకున్నా కూడా అది ఇచ్చే పరిస్థితులలో కూడా కొన్నిసార్లు ఉండరు పేరెంట్స్. ప్రస్తుతానికైతే మేము ఉన్నాం. కానీ ఇప్పుడు మా మాల్ నుంచి ఇప్పుడు విజయవాడ పోతానికి కూడా మాకు 6-7 అవర్స్ జర్నీ 5000 6000 అవుతున్నాయి. మరి వీటికి కూడా పెట్టుకోవడానికి కనీసం కొంత గవర్నమెంట్ కొంత ప్రోత్సాహం అనేటువంటిది కల్పిస్తే ఈ పిల్లలు ఇంకొంత షైన్ కావడానికి అవకాశం ఉంటుంది సార్. మరి గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఖచ్చితంగా ప్రతి లెవెల్లో కొంత ప్రోత్సాహకం అనేటువంటిది పిల్లలకు అవసరం. ఆ తల్లిదండ్రులకు కానీ మాకు కానీ మా స్కూల్కి కానీ అసలు ఈ డిస్టిక్లో ఒకటే సెలెక్ట్ అయిందంటే అందరికి కూడా చాలా గర్వకారణం. ఇది చాలా ప్రౌడ్గా ఉంది సార్. విజయవాడ సైన్స్ ఫేర్కి వెళ్తున్నారండి, రేపు రిజల్ట్ ఏ విధంగా ఉండబోతుంది భావిస్తున్నారు? నేనైతే ఖచ్చితంగా వీడి ఆసక్తి చూస్తుంటే నేషనల్స్కి కంపల్సరీగా వెళ్తామనేటువంటిది అయితే ఉంది. వెళ్ళినా వెళ్ళకున్నా సరే మా అబ్బాయి ఇంత దూరం వచ్చిండు అని అంటే చాలా విషయాలు తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఎన్నో రకాలైనటువంటి ప్రాజెక్ట్స్ చూస్తామో ఎంతో తెలుసుకునే అవకాశం అబ్బాయికి కూడా కల్పించినట్టు అవుతుంది మేము. కాబట్టి రిజల్ట్ ఏదైనా సరే
ఆశనైతే ఉంది కంపల్సరీ. ఇది ఎందుకంటే ఇది కంపల్సరీ వర్క్ అవుతుంది అనేటువంటిది ఐడియా వచ్చింది కాబట్టి ఖచ్చితంగా నేషనల్స్కి వెళ్తే మళ్ళీ మీతోటి ఇంకో ఇంటర్వ్యూ తీసుకుంటామని ఆశిస్తున్నాను నేనైతే. ఇది మొత్తానికి తనకు వచ్చినటువంటి ఐడియాస్ని ఇంప్లిమెంటేషన్ చేసేటటువంటి పరిస్థితి అనేది పేరెంట్స్ కానీ అదేవిధంగా ఉపాధ్యాయులు కానీ కల్పించినట్లయితే ఏ విద్యార్థి అయితే తనలో ఉన్నటువంటి ఐడియాస్ని బయటపెట్టేసి అందరికీ ఉపయోగపడే విధంగా పరికరాలు కానీ ఇతరత్ర తయారు చేయడానికి ఉపయోగించడానికి అవకాశం ఏర్పడుతుంది. ప్రజెంట్గా చూస్తే మాత్రం ఈ అజయ్ గవర్నమెంట్ పాఠశాలలో చదువుతూ ఉండడం జరిగింది. చాలా పేదింటి అబ్బాయి. తనకున్నటువంటి ఐడియాస్ని ఉపయోగించేసి ఈ విధంగా బస్సులో ప్రయాణికులు ముఖ్యంగా మీకు వృద్ధులు కానీ ఇతరత్ర ఎవరైతే బస్సు పైకి ఎక్కడానికి ఇబ్బంది పడేటువంటి వ్యక్తులు ఉన్నారో వారికి ఉపయోగపడే విధంగా ఈ యొక్క యంత్రాన్ని రూపొందించాడు. ఇలాంటి ఐడియాస్ ఉన్నటువంటి వ్యక్తులను తప్పనిసరిగా ప్రోత్సహించినట్లయితే మాత్రము వారు ముందు మరింత రాణించగలుగుతారు. సో ఆ విధమైనటువంటి సహకారాన్ని తప్పనిసరిగా ప్రభుత్వం ఇచ్చినట్లయితే మాత్రము చాలామంది పేదించి విద్యార్థులు కూడా దేశానికి అనేక రకాల ఉపయోగపడే వారవుతారు. కాబట్టి ఆ ప్రోత్సాహాలు అందించాలని చెప్పేసి కూడా ఆ మాల్కు సంబంధించేసి ఫిజిక్స్ టీచర్ శ్రీ విద్యా మేడం చెప్తూ ఉండడం జరిగింది. మాల్ నుండి కెమెరా రవితో పుల్లారావు, బిగ్ టీవీ.